ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ వచ్చేసి వంకాయ టమాటో మసాలా కర్రీ అండి. ఎలా చేసుకోవాలంటే 2 టేబుల్ స్పూన్స్ శనగిత్తనాలని ఇలా లైట్గా వేయించుకోవాలి. తర్వాత ఎండు కొబ్బరి 2 స్పూన్లు, ఇది వచ్చేసి నువ్వులండి, నువ్వులు ధనియాలు 2 టేబుల్ స్పూన్లు వేయాలి. జీలకర్ర 1 టేబుల్ స్పూన్, 4-5 జీడిపప్పు పలుకులు, ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు, ఇవి వచ్చేసి 2 యాలక్కాయలు, 5-6 ఇవే లవంగాలండి, 2 దాల్చిన చెక్క ముక్కలు. వీటన్నిటిని ఇది ఇలా డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. చల్లారనివ్వాలండి. వీటిని చల్లారినాక మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. చూసారా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 3 టమాటాలు, ఇవి అయితే గుత్తి వంకాయలు 1 పావు కిలో ఉన్నాయండి. 1/2 కిలో. వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. కట్ చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఇలా ముందుగా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేయాలండి. కొద్దిగా ఇలా అంటే కలిసిపోతుంది సాల్ట్. ఇప్పుడు మనం ఈ కట్ చేసుకున్న బ్రింజల్స్ని వీటిలో వేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇది ఇలా మనం ముందుగా వాటర్లో సాల్ట్ వేసాం కదా, ఆ సాల్ట్ వాటర్లో ఇలా వేసుకోవాలి. ఒక 3 టమాటాలను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న ఆనియన్ అండి, ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఆ వంకాయలు ఫ్రై అయ్యే అంత క్వాంటిటీలో ఆయిల్ని తీసుకొని బాగా వేడి చేయాలి. ఇవి వాటర్ అనేది పూర్తిగా ఇలా దులిపి తీసుకోవాలండి, లేకపోతే ఈ ఆయిల్ వేయగానే అది అలా చిటపట అంటాయి అన్నమాట. వాటర్ అనేది పూర్తిగా దులిపి తీసుకున్నాం. చూసారా, అలా అన్నీ వేసేయాలి. అలా అన్నీ వేసి ఫ్రై అవ్వాలన్నమాట. చూసారా, ఇది ఇలా ఫ్రై అవ్వాలన్నమాట. బాగా ఫ్రై అవసరం లేదు, కొద్దిగా ఆఫ్ అయితే సరిపోతుంది. ఎందుకంటే మనం వీటిని మళ్ళీ మసాలాలో ఉడకబెడతాం కాబట్టి. చూసారా, ఇలా ఫ్రై అయినాక ఆయిల్ మొత్తం తీసి ఇది ఇలా ఒక గిన్నెలో పోసుకోవాలి. తర్వాత 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అదే ప్యాన్లోకి, అదే కళాయిలోకి వేసాను అనమాట. 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది హీట్ ఎక్కింది. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసాము. 2 బిర్యానీ ఆకులండి, తుంచి వేయాలి. చూసారా, 2 బిర్యానీ ఆకులు వేసి ఫ్రై అయ్యాయి కూడా. ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ వేయాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆనియన్స్ వేసి ఫ్రై అవనివ్వాలి. ఆనియన్స్ కూడా, ఆనియన్స్తో పాటుగా మనం పచ్చిమిరపకాయలు వేసేద్దామండి. ఇవి ఒకసారి కొంచెం అలా మొత్తం కలిపి 1 నిమిషం పాటు ఫ్రై అవనిద్దాం. చూసారా, ఇలా ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేద్దామండి. అంటే అదే అండి అల్లం వెల్లుల్లి పేస్ట్. దీన్ని కొద్దిగా ఫ్రై అవనిద్దాం. చూసారా ఫ్రెండ్స్, ఇది అనేది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం పేస్ట్ వేసుకున్నాం కదండి, మసాలా పేస్ట్, అదంతా ఇప్పుడు దీంట్లో కలిసే విధంగా ఇది ఇలా వేసి మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలండి. ఎప్పుడైనా మసాలా వేసినప్పుడు హై ఫ్లేమ్లో అస్సలు ఉంచకూడదండి, ఎందుకంటే మసాలా మాడితే కూర అంతా అస్సలు బాగోదు. మసాలా బాగుంటేనే కూర అనేది సూపర్గా ఉండిద్ది. కాబట్టి మసాలా అనేది వేసేటప్పుడు ముందు హై ఫ్లేమ్లో పెట్టుకున్న మనం వచ్చేసి తర్వాత సిమ్లో పెట్టుకోవాలి, లేకపోతే మసాలా అనేది మాడిపోతుంది. కాబట్టి మసాలా అంతా ఇలా వేసి ఒకసారి కలిపి ఒక 5-6 నిమిషాల పాటు వేయించుకుందాం. చూసారా ఫ్రెండ్స్, మసాలా అనేది మనకు చక్కగా మగ్గిపోయింది. పచ్చి వాసన అనేది కూడా కొంచెం కూడా లేదు. అడుగు అనేది కూడా చూసారా ఎక్కడ అంటుకోలేదు, చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి 3 టమాటాలు, అవి అనేది వేసేద్దాం. ఆయిల్ అనేది అది అలా సపరేట్ కావాలి, అప్పుడు మసాలా వేగిందని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ టమాటోస్ వేసాం కదండి, ఇప్పుడు బాగా మొత్తం మళ్ళీ మిక్స్ అయ్యే విధంగా మళ్ళీ కలుపుకుందాం ఒకసారి. ఇలా కలుపుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేస్తే ఏమవుద్దంటే టమాటాలు తొందరగా మగ్గిపోతాయి. సాల్ట్ అనేది వేసి ఒక్కసారి కలుపుదాం. చూస్తున్నారా, అసలు ఎంత బాగుందో చూడటానికి, కలర్ఫుల్గా ఉంది కదా. ఇలా ఒకసారి కలిపి 1 మినిట్ వరకు మూత పెడదాం. చూసారా, 1 మినిట్ వరకు ఇలా మూత పెట్టి ఉంచాలి. చూసారా, ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో 1 కప్పు చింతపండు రసం అనేది పోయాలి. ముందుగా ఒక చిన్న నిమ్మపండు అంత
నిమ్మపండు అంతా చింతపండు నానపెట్టానండి. సారీ, అది అనేది చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు ఆ చింతపండు రసం అనేది ఇప్పుడు దీంట్లో వేసి బాగా మొత్తం కలిసే విధంగా కలపాలన్నమాట. చూసారా, చిక్కగా ఉంది. ఇప్పుడు ఇది బాగా మసాలా అనేది ఫ్రై అవ్వాలన్నమాట. ఇవి కూడా ఇలా ముక్కలుగా కాకుండా గుజ్జుగా అయిపోయిద్ది. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా పసుపు కొద్దిగా కారం అవి వేస్తానన్నమాట. 1 మినిట్ వరకు మూత పెట్టి మగ్గనివ్వాలి ప్రస్తుతానికి. చూసారా, ఇలా ఉడుకుతున్నప్పుడు కొద్దిగా పసుపు వేయాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు వేయాలి. వంకాయలను కూడా వేసాం. ఒకసారి మొత్తం కలుపుదాం. ఇలా ఉడికేటప్పుడు ఒక 1/2 టీ స్పూన్ కారం వేయాలి. మీకు సరిపడినంత కారం వేసుకోండి. ఇలా ఉడికేటప్పుడు బాగా చిలికిన పెరుగు 3/4 కప్పు వేసి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా మొత్తం కలిసే విధంగా ఎక్కడ ఉండలు కట్టకుండా బాగా మిక్స్ అయ్యే విధంగా ఒక్కసారి మొత్తం అలా కలిపి ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టి ఉంచుకోవాలి. చూసారండి, చక్కగా మగ్గిపోయింది. రెస్టారెంట్ స్టైల్లో ఉన్నట్లు ఉంది కదా, తింటే అదిరిపోతుందండి. ఇప్పుడు దీంట్లో ఇలా ఉంది కదా, ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అనేది వేద్దాం. నేను తాలింపులో వేయలేదండి కరివేపాకు. ఇలా కూర ఉడికినాక వేస్తే కరివేపాకు అనేది మంచి ఫ్లేవర్, టేస్ట్, స్మెల్ సూపర్గా ఉండిద్ది. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేద్దాం. ఇది వచ్చేసి కరివేపాకు. ఇప్పుడు వీటన్నిటిని ఒక్కసారి కలిపి స్టవ్ అనేది ఆపేద్దాం. చూసారా, గ్రేవీ వచ్చేసి మనకి మరీ పలచగా లేదు, మరీ చిక్కగా లేదు. ఇలా ఉండాలి గ్రేవీ. మరీ చిక్కగా ఉన్నా మరీ పలచగా ఉన్నా బాగోదు. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కర్రీ అంతా ఆరిపోయాక ఇంకా చిక్కబడిద్ది అనమాట. మసాలా ఉంది కాబట్టి సూపర్ టేస్ట్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ టమాటో కర్రీ రెడీ అండి. మసాలా కర్రీ. ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీకు కావాలంటే మంచి వీడియోస్ అనేది పెడుతుంటాను. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి మంచి వీడియోస్ మీకు కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. గంట సింబల్ ఆల్ నొక్కితే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అన్నమాట. చూసారా ఎంత చక్కగా ఉందో. బాయ్ ఫ్రెండ్స్. రేపు మళ్ళీ వేరే వెరైటీతో కలుస్తాను.